పేపర్ లీక్, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సమస్య భారతదేశ వ్యాప్తంగా కూడా మే మొదటి వారంలో జరిగితే జూలై ఆఖరి అంటే జూలై 23, 24 తారీఖు నాడు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించారు. రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు లోక్సభలో అవకాశం ఇవ్వాలి, మాట్లాడాలి, దీనికి జవాబుదారు ఎవరు అని అడిగితే ఎప్పుడు అవకాశం ఇవ్వని పరిస్థితి. జంజీ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఈ పరిస్థితి చేయి జారిపోతుందన్న ఉద్దేశానికి వచ్చినాక ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి బీజేపీ నాయకులు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు, ఎందుకంటే ఢిల్లీలో ఎవరికి తెలియదు కదా ఏం జరుగుతుందో వాస్తవం అని, ఢిల్లీలో ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు కదా అని చెప్పి నిన్న డిబేట్లు కూడా పెడుతున్నారు టీవీలలో. ఏమని? తెలంగాణలో పేపర్ లీకులు కంటిన్యూగా జరుగుతున్నాయని. తెలంగాణ ప్రజలకు తెలుసు వాస్తవం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేపర్ లీకులు జరిగినాయా లేదా అనేది ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 67,000 మందికి ఉద్యోగాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఫల్యాలు, అంటే బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో పేపర్ లీకులు జరిగింది వాస్తవం. తెలంగాణలో పేపర్ లీకులు జరిగినాయి కాంగ్రెస్ హయాంలో అని చెప్పడం తప్పు బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు అందరు. ఎందుకంటే వాస్తవాలు చెప్పండి. బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. బీఆర్ఎస్ హయాం 2023లో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల పేపర్ లీకులు కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలైనాయి. ఇప్పుడున్న టీజీపీఎస్సీలో ఏమాత్రం కూడా పేపర్ లీకులు జరిగిన సందర్భం లేదు. ఏ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్ గురించి, పిల్లల భవిష్యత్కి సంబంధించిన అంశాల గురించి చాలా కీలకంగా వివరించారు. ఈ విషయాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారు. నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే, ఆ రోజు ఏ రోజైనా పేపర్ లీకులు జరిగినప్పుడు మీరు ధర్నాలు చేసిన సందర్భం ఉందా? ఏ రోజు మీరు ధర్నాలు చేయలేదు. ఏ రోజు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా మీరు చేయలేకపోయారు తెలంగాణలో. ఎందుకంటే మీరు వాళ్ళతో అంటగాగి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పేపర్ లీక్లను సీరియస్ గా తీసుకోవడాన్ని సంతరించుకొని మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద దుమ్మెత్తి పోస్తుర్రు. ఇది నిజమా అబద్ధమా అని మీ మనస్సాక్షికి తెలుసు. కేవలం ప్రజలను తప్పుతో పట్టియాలి, భారతదేశంలో తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడితే చెల్లుద్దు అనుకోవడం తప్పు. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు అని చెప్తున్నా. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే మీరు అధికారంలోకి రాలేకపోతున్నారు బీజేపీ నాయకులు. ఎందుకంటే అందరినీ ట్రై చేసిర్రు, బండి సంజయ్ని ట్రై చేసిర్రు, కిషన్ రెడ్డిని ట్రై చేసిర్రు, ఇక అందరినీ ట్రై చేసి లాస్ట్కి ఇప్పుడు రామచంద్రరావు గారిని తీసుకొచ్చిర్రు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు. కాబట్టి ఇక నుంచైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను.